రేపు వచ్చే నెలలో 2వ విడత ఇల్లు ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని. ఇల్లు ఇవ్వటమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు కట్టుకున్న ప్రతి ఆడబిడ్డకి తల తాకట్టు పెట్టైనా ప్రతి సోమవారం నాడు డబ్బులు కూడా వేసే కార్యక్రమం మీరెన్నుకున్న ప్రభుత్వానికి మాది. రెండో పెద్ద సమస్య, ఆనాడు ధరణితో భూములున్న ఆసాములకి రైతన్నలకి ఎన్ని ఇబ్బందులు కలిగాయో మీకు తెలిసిందే. భూభారత తీసుకొచ్చిన తర్వాత ఆ సమస్యలన్నీ ఒక్కొక్కటి చిక్కుముళ్ళు ఇప్పుతూ ఇప్పటికే చాలా సమస్యలు భూభారత ద్వారా పరిష్కరించాం. సాదా బైనామాలు కూడా ఈ రాబోయే 30-40 రోజుల లోపే అర్హులైన ఎలిజిబుల్ ఉన్న ప్రతి సాదా బైనామాన్ని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరిస్తుంది. ఆన్లైన్ చేసుకున్న అప్లికేషన్ల గతంలో. అంతేకాదు, ప్రభుత్వం రోడ్ల కోసమో కాలువల కోసమో ప్రభుత్వ అవసరాల కోసం ఒక 10 ఎకరాలున్న సర్వే నెంబర్లో ఒక 10 క్వింటాల కుంటలు భూమి ప్రభుత్వం ఎక్విజిషన్ చేస్తే ప్రభుత్వం డబ్బులిచ్చి తీసుకుంటే మిగిలిన 9 ఎకరాల 30 కుంటలు కూడా ప్రభుత్వ భూమి అని మనకు ఆనాడు ధరణి వల్ల పానీలో ఏర్పడింది. అటువంటి సమస్యలని ఇప్పటికే చాలా పరిష్కరించాం. అయినా కూడా ఇంకా కొన్ని ఉన్నాయని మొన్నటి 2 సమావేశాల్లో రైతన్నలు అడిగారు. వాటిని ఈ రాబోయే 5-6 రోజుల్లోనే ఆ ఇబ్బందులని రెవెన్యూ అధికారుల్ని ఆదేశించాను, కలెక్టర్లకు చెప్పాను. తప్పకుండా ఈ 5-6 రోజులు అంటే వారం రోజుల లోపే అటువంటి సమస్యలు స్పాట్లోనే పరిష్కరిస్తారు. ఇక కానిగట్ల పంచాయతీలు, పుట్టకాడ చెట్టుకాడ ఉన్న పంచాయతీల్ని సర్వే చేసినట్లయితే ఆ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో మొదటి విడత 70 గ్రామాలు సర్వే చేసే కార్యక్రమానికి ఆల్రెడీ శ్రీకారం చుట్టాం. ఈ సర్వే చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఆ పాస్బుక్ లో ఏ భూమి అయితే అన్నారో, ఏ భూమి అయితే కొన్న ఆసామి కొనుక్కున్నాడో ఆ కొనుక్కున్న ఆసామికి ఆ పాస్బుక్ లో ఆ భూమికి సంబంధించిన చిత్రపటాన్ని సర్వే చేసి ఆ చిత్రపటాన్ని కూడా ఆ పాస్బుక్ లో ఎక్కించి దానికి ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉందో ప్రతి సర్వే నెంబర్కి భూదారు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. మోడల్గా రాష్ట్ర వ్యాప్తంగా 5 మండలాలు తీసుకున్నాం. అందుట్లో నా నియోజకవర్గమైన ఈ కూసుమంచి మండలాన్ని కూడా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూసుమంచిలోనే 4 రోజుల క్రితం జరిగింది. అంటే మీ దీవెనలతో, మీ ఆశీర్వాదంతో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం, మీ దీవెనలతో గెలిపించిన మీ సీనన్న ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాడు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ అభివృద్ధిని కానివ్వండి, సంక్షేమాలు కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, 200 యూనిట్ల ఉచిత కరెంటు కానివ్వండి, ఇలా ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరెన్నుకున్న ఈ ప్రభుత్వం ప్రతి పేదవాడికి అందిస్తుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఆడబిడ్డ ప్రతి ఒక్కరూ ఒక కాగితాన్ని తీసుకొని వచ్చారు.
మీ సమస్యలు ఉండబట్టే రాగలిగారు. ప్రతి సమస్యని అది న్యాయమైందైతే వ్యక్తిగతంగా అయినా ప్రభుత్వ పక్షాన మీకు ఇబ్బందులున్నా వాటన్నిటినీ పరిష్కరించే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే. ఆ బాధ్యత ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీకు న్యాయం చేసే బాధ్యత కూడా నాదేనని మరొక్కసారి ఈ వేదిక ద్వారా మీకు తెలుపుతూ, ధాన్యం భగవంతుడి దీవెలతో ధాన్యం కానీ మొక్కజొన్నలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం కనీవిని ఎరగని రీతిలో పండాయి. వాటన్నిటినీ ప్రభుత్వ పక్షాన కొనే కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పటికే చేపట్టాం. కొన్న గింజని డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. అయినా కూడా ప్రతిపక్షం వారి ఉనికి ఎక్కడో కోల్పోతున్నామని, వారి కన్న కళలు నెరవేరలేదని, ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కడుపు నిండా విషము నింపుకొని ఎక్కడికి పోయినా పచ్చి అబద్దాలు చెప్తూ కాలాన్ని గడుపుతూ మళ్లీ అధికారం వచ్చేది మేమేనని పగటి కళలు కంటూ అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. మీకు తెలియదు కాదు, ఆనాటి 10 సంవత్సరాలలో పేదోడి కష్టాలను పట్టించుకొని ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఈనాటి రోడ్డు మీదకి వచ్చి ఆ పేదోళ్ల పక్షాన కన్నీరు కాలుస్తూ, ముసలి కన్నీరు కారుస్తూ అనేక మాటలు, కబుర్లు, కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నారు. అనేక పర్యాయాలు చెప్పాం, ఇది ప్రజా ప్రభుత్వం, పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం నిరంతరము పేదవాళ్లకి మంచి చేసే దాంట్లో పని చేస్తుంది. భవిష్యత్తులో కూడా ఇదే కార్యక్రమాన్ని చేపడతామని మరొక్కసారి మీకు తెలియజేస్తూ, అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోలు డీజిల్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆనాడు యూరియా టైంలో అంతే చేశారు. మళ్లీ ఈ పెట్రోలు డీజిల్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. ఈ రాష్ట్రం నుండి ఉన్న 2 మంత్రులుగా కేంద్ర మంత్రుల్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మళ్లీ ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్రానికి రెగ్యులర్ గా ఇవ్వాల్సిన పెట్రోల్ కానీ డీజిల్ కానీ సప్లై చేయించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మీది. అది మీరు విస్మరించి తప్పు మీరు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన పెట్రోల్ డీజిల్ మీరివ్వక ఆ నిందని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడే విధంగా కానీ మీరు చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు. ఇప్పటికైనా కేంద్ర మంత్రులు ఇద్దరూ స్పందించి బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి గారితో ప్రధానమంత్రి గారితో మాట్లాడి రాష్ట్రానికి రెగ్యులర్ గా రావాల్సిన పెట్రోలు డీజిల్